హే మూవీ లవర్స్, ఈ మూవీలో హీరో చూసి చూడగానే ఇద్దరు అమ్మాయిని లవ్ చేస్తాడు. వాళ్ళతో బ్రేకప్ కూడా అవుతుంది. కానీ హీరోకి ఒక మూమెంట్లో ట్రూ లవ్ అంటే ఏంటో, తన ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి వాళ్ళ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక ఎంత వెతికినా దొరకపోవడంతో ఒక ఆంటీ లవ్ ప్రపోజల్కి హీరో ఓకే చెప్తాడనమాట. లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హీరోకి ఒక ట్విస్ట్ తగులుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, హీరో ట్రూగా లవ్ చేసిన అమ్మాయి ఆంటీ లవ్ ప్రపోజ్ చేసిన ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడండి. ఈ మూవీ పేరు రామ్ నగర్ బన్నీ. ఈ మూవీ గురించి ఇంకా క్లారిటీ కావాలంటే షార్ట్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఇంకా క్లారిటీగా మూవీ గురించి తెలుసుకోండి. రామ్ నగర్ బన్నీ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, మూవీలో విజువల్స్ చూడడానికి బాగుంటాయి. కామెడీ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. హీరో వాళ్ళ నాన్నేమో ఆటో డ్రైవర్. అతనికి లేట్గా ఒక పాప పుడుతుంది. ఆ పాప పుట్టగానే తన పెళ్లి కోసం 6 lakhs దాకా సేవ్ చేస్తాడు వాళ్ళ నాన్న. ఈ మూవీలో ఫైట్స్ కాస్త ఓవర్గా ఉన్న సీన్స్ మాత్రం వల్గర్గా లేవు. కానీ ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్ అని నేను అంటాను. ప్రతి కథకి ఒక నీతి ఉన్నట్లు ఈ మూవీకి కూడా ఒక మెసేజ్ ఓరియంట్ ఉంది. నాకు అర్థమైనంత వరకు ఈ రోజుల్లో లవ్ ఎలా ఉంటుందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి చూడగానే అట్రాక్ట్ అయిపోయి తను లవ్ చేసి, ఆ అమ్మాయి నచ్చకపోతే ఇంకొక అమ్మాయిని తగులుకుని తన్నే లవ్ చేసి తనకెంతో ఖర్చు పెట్టాక, ఆ అమ్మాయి చేతిలో మోసపోయాక కొన్నాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి ట్రూ లవ్ ఏంటో క్లారిటీ వస్తుందన్నమాట. ఈ మూవీ టీనేజర్స్ చూడటం బెటరు. వాళ్ళకి లవ్కి అట్రాక్షన్కి తేడా తెలియదు కాబట్టి వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది.